నమస్తే, వెల్కమ్ టు ఏటీపీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటర్ సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు. ఫస్ట్ ఇయర్ లో థర్డ్, సెకండ్ ఇయర్ లో 5వ స్థానంలో నిలిచిన జిల్లా కలెక్టర్ చొరవతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని జిఐఈఓ వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల సంబరాలు. ఆలయాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక పూజలు. పీఎంశ్రీపీ ప్రైమరీ స్కూళ్లను వెంటనే రద్దు చేయాలి. ఐసీడీఎస్ లో బలోపేతం చేయాలని సిఐటియు నేతల డిమాండ్. సమస్యల సాధన లక్ష్యంగా జీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఆదిలాబాద్ డిఐఈఓ జాదవ్ గణేష్ కుమార్ ఫలితాల వివరాలను వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 4721 మంది పరీక్షలు రాయగా 3803 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. 80.55% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందన్నారు. సెకండ్ ఇయర్ లో 2725 మందికి గాను 2166 ఉత్తీర్ణత సాధించగా 79.48 రాష్ట్రంలో 5వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. కలెక్టర్ రాజర్షా చొరవతోనే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులపై శ్రద్ధ చూపి ప్రత్యేక తరగతులు తీసుకున్నామని వెల్లడించారు. ఒక ప్రిన్సిపల్, 3 లెక్చరర్లతో కూడిన ఒక స్పెషల్ ప్యానెల్ కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారని, తక్కువ ఫలితాలు వచ్చిన కళాశాలలు కమిటీ సందర్శించి తగు సూచనలు చేసిందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మంచి ఫలితాలు వచ్చినట్లు వివరించారు. గత సంవత్సరం కొంటే 7% రిజల్ట్ తక్కువ రావడం వల్ల దీనిపై మన గౌరవ కలెక్టర్ శ్రీ రాజర్షి షా గారు స్పెషల్గా ఆల్ ప్రిన్సిపాల్స్ను ఏదైతే ఏ కాలేజ్కి అయితే రిజల్ట్ తక్కువ రావడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపాల్తో రివ్యూ మీటింగ్ జరిపి ఒక 2 సార్లు రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. రివ్యూ మీటింగ్ అయిన తర్వాత రిమెడియల్ క్లాసెస్ ప్రతి కాలేజీలో ఒక జిల్లాలో ఒక స్పెషల్ ప్యానల్ ఇన్స్పెక్షన్ కమిటీ అనేది ఒక ప్రిన్సిపాల్ 3 జేఎల్స్తో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ కాలేజీలో రిజల్ట్ అయితే తక్కువ వచ్చిందో ఆ కాలేజీకి ఒక పర్యవేక్షణ కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. వాళ్ళు రెగ్యులర్గా అక్కడ వెళ్ళేసి ఆ కాలేజీలలో ఏదైతే రెమెడియల్ క్లాసెస్ జరుగుతున్న తీరును చూసి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. సో దానివల్ల రిజల్ట్ తక్కువ వచ్చిన ఏ కాలేజీలలో ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, వాట్సాప్లలో ఈ విధంగా వారికి స్టూడెంట్స్కు రిజల్ట్ అంటే పాస్ కావడానికి వారికి అన్ని రకాలైన క్లాసెస్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఈరోజు మన జిల్లాలో మంచి ఫలితాలు వచ్చినాయి. కాబట్టి మనం మా ఇంటర్మీడియట్ తరపున గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకెళ్తుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. ఇక ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించి 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో తలమడుగు మండల కేంద్రంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎంపీ గోడం నగేష్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోడీ ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండి దేశ ప్రజలకు మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుగు చంటి, బీజేపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, తాటి పెళ్లిరాజు, కనపర్తి చంద్రకాంత్, ప్రేమేందర్ రెడ్డి, మహేందర్ యాదవ్, వెంకటస్వామి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని కొనియాడారు.
ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ప్రధాని మోడీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అత్యధిక రోజులు ప్రధానిగా పదవిలో ఉన్నటువంటి సందర్భాన్ని దేశవ్యాప్తంగా అనేక మంది, కోట్లాది మంది ఈరోజు ఆలయాలలో ప్రార్థనలు జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమత కోసం, ఈ దేశ సమగ్రత కోసం గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి ప్రధాని గారు ఇంకా ఎక్కువ సమయం తన పదవిలో ఉండాలని, వారి ఆరోగ్యము బాగుండాలని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రార్థనలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా మా బోత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తలమడుగు మండల హెడ్ క్వార్టర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మేము ఇప్పుడే అర్చన చేయించడం జరిగింది. ఇక మరోవైపు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో జీవించి మరింత కాలం దేశానికి సేవలు అందించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, హనుమాన్లు, జోగు రవి, ఆకుల ప్రవీణ్, నగేష్, శ్రీకాంత్, సాయి జీవన్, దినేష్, మోహన్, శివ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ భారత రాజకీయ చరిత్రలో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో వరుసగా ఎన్నికల్లో విజయం సాధిస్తూ 4399 రోజుల పదవి కాలంతో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి పదవి కాల రికార్డును అధిగమించడం దేశానికి గర్వ కారణమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత, చిన్న వ్యాపారుల సంక్షేమం కోసం అనేక విప్లవాత్మక పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందని అన్నారు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, పీఎం కిసాన్ సమాధ్ నిధి, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్, పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలు లబ్ధి పొందారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ నిర్మూలన, జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా, అగ్నిపథ్ పథకం వంటి కీలక నిర్ణయాలతో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని కొనియాడారు. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ప్రపంచానికే భారతదేశం నాయకత్వం వహిస్తున్నటువంటి సందర్భంలో ఆ భగవంతుడు నరేంద్ర మోడీ గారిని మరింత ఆశీర్వదించాలని, ఆయన ఈ దేశాన్ని ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఇంకా మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయనకు మరింత శక్తినివ్వాలని ఈరోజు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమంతా కూడా ఆదిలాబాద్లోని మార్వాడి ధర్మశాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో హారతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి భారతీయుడు నరేంద్ర మోడీ గారు బాగుండాలని, నరేంద్ర మోడీ గారు ఆయనకు మరింత శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలని ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో, రాష్ట్ర రాజధాని కేంద్రంలో దేశమంతా కూడా ఈరోజు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి తరపున ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి ప్రతి ఒక్కరం కూడా కలిసి ముందుకు సాగాలని మరొక్కసారి పేరు పేరున ఈరోజు ప్రతి గుళ్ళల్లో, గోపురాలలో పూజలు నిర్వహించి దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారు బాగుండాలని, నరేంద్ర మోడీ గారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని పూజలు చేసినటువంటి ప్రతి వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మున్సిపల్ పరిధిలో పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు తమ లైవ్ ఫోటో క్యాప్చర్ను పూర్తి చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు వివరాలు వెల్లడించారు.
పశ్చిమలో మొత్తం 13,476 మంది పెన్షన్దారులకు గాను 9,451 మంది మాత్రమే లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకున్నారని తెలిపారు. మిగతా వారు మున్సిపల్, మెప్మా, డిఆర్డీఓ కార్యాలయాల్లో సంప్రదించి ఫోటో క్యాప్చర్ చేసుకోవాలని సూచించారు. క్యాప్చర్ కోసం వెళ్లేవారు వారి వెంట ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలన్నారు. సర్ మ్యాపింగ్ ప్రక్రియను సైతం త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. మీ యొక్క పెన్షన్ ఫోటో లైవ్ క్యాప్చర్ దానికోసం దాదాపు మన మున్సిపాలిటీ పరిధిలో 13,436 పెన్షన్స్ రావడం జరుగుతుంది. అందులో వచ్చేసి చేయుత పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, వితంతువులు కావచ్చు, మొత్తం కలిసి 13,476 పెన్షన్దారులు ఉంటే అందులో కేవలం 9,451 మంది మాత్రమే ఫోటో క్యాప్చరింగ్ చేయడం జరిగింది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా, మిగతా ఏదైతే ఇంకా 4,025 మంది మీ యొక్క ఫోటో క్యాప్చరింగ్ తీసుకోవడం జరగలేదు. కాబట్టి దయచేసి మీరు వెంటనే మీ యొక్క ఎవరైతే ప్రభుత్వ పరంగా మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, అలాగే మెప్మా సిబ్బంది కావచ్చు, అలాగే మిగతా డిపార్ట్మెంట్స్, డిఆర్డీఓ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరినైనా సంప్రదించి మీ యొక్క ఫోటో క్యాప్చరింగ్ తప్పకుండా చేసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల తర్వాత ప్రభుత్వ పరంగా ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు దీంట్లో అందరూ పాల్గొని మీ యొక్క లైవ్ ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్లాలని వేదిక ద్వారా మన యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకో విషయం ఏముందంటే ఎస్ఐఆర్ వచ్చేసరికి మన యొక్క ఎస్ఐఆర్ ప్రక్రియ ఓటర్ మ్యాపింగ్ అనేది 2002 నుంచి మనం 2002లో ఎక్కడైతే ఉంటామో ఇప్పుడు ఆ సమయంలో నాకు ఓటు లేదు కాబట్టి నాది ఇప్పుడు ఓటు మ్యాపింగ్ జరగాలంటే నా యొక్క తండ్రి గారు లేదా మా యొక్క తాతగారు అయినటువంటి వారి యొక్క ఓటర్ మ్యాపింగ్ తీయడం జరుగుతుంది. దానివల్ల మీ యొక్క ఓటర్ మ్యాపింగ్ తప్పకుండా చేసుకోవాలని, మీది వెళ్ళినట్లయితే మీ ఫ్యామిలీలో మీ గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, లేక మీ ఫాదర్ కావచ్చు, వారి ద్వారా మీ డీటెయిల్స్ అన్నీ వెళ్తాయి. కాబట్టి తప్పకుండా ఓటర్ మ్యాపింగ్ అనేది ప్రజలు ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా అమలు చేస్తున్న ప్రీ ప్రైమరీ విద్య పీఎం శ్రీ స్కూళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణంలోని డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అనమోల్లా కిరణ్ అన్నారు. గురువారం సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రీ ప్రైమరీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, అంగన్వాడీలో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అనుమోల్లా కిరణ్ మాట్లాడుతూ కేంద్రం నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఐసీజీఎస్ ను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ప్రీ ప్రైమరీ విద్యను అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 4,131 పీఎం శ్రీ స్కూళ్లను ఏర్పాటు చేసిందని కూడా ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారంతో పాటు చిన్నారులకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారని తెలిపారు. వెంటనే పీఎం శ్రీ స్కూల్ను రద్దు చేసి వాటి బడ్జెట్ను ఐసీజీఎస్ కు కేటాయించి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు, ఇతర వసతులను కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు, ఈఎస్ఐ, పీఎఫ్, బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వత్తాసు పలుకుతూ గతంలో కానివ్వండి, ఈ విద్యా సంవత్సరానికి కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా 4,131 పీఎంశ్రీ స్కూళ్లను తీసుకురావడం జరిగింది. పీఎంశ్రీ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి గత 51 సంవత్సరాలుగా ఐసీడీఎస్ చేస్తున్న పనేమిటి అనేది మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. గత 51 సంవత్సరాలుగా ఆరోగ్య భారతాన్ని నిర్మిస్తూ పిల్లలకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ను అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తూ ఉన్నారు.
పౌష్టికాహారాన్ని అందించడంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను కూడా అంగన్వాడీలు విద్యార్థులకు చెప్తా ఉన్నారు. మరి ఇవి చెప్తున్నప్పుడు పిఎంశ్రీ స్కూళ్ళ అవసరమేమనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయడానికి, ఐసిడిఎస్ను పూర్తిగా తొలగించడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ పిఎంశ్రీ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వంలో మిగతా రాష్ట్రాలలో తీసుకురావడం జరిగింది. వెంటనే ఈ 4131 స్కూళ్లను రద్దు చేయాలి. ఈ 4131 స్కూళ్ళకి ఇస్తున్న బడ్జెట్ను ఐసిడిఎస్కు కేటాయించి అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి, సొంత భవనాల నిర్మాణానికి, అంగన్వాడీల వేతనాల పెంపు కోసం, సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వాలు ఉపయోగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరోవైపు గత 51 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీలకు ఏ రకమైన చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడం లేదు. సుప్రీంకోర్టు గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పినా కూడా గ్రాట్యుటీ ఇవ్వడం లేదు. కొన్ని రాష్ట్రాలలో కనీస వేతనాలు అమలు చేస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18,000 రూపాయలు వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టారు. 3 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ వేతనాలను పెంచని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఐసిడిఎస్ని బలోపేతం చేయడం ద్వారా పేద పిల్లలకు సంబంధించిన పౌష్టికాహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే విధంగా కృషి చేయాలి. పిఎంశ్రీకి ఇచ్చే బడ్జెట్ను ఐసిడిఎస్కు కేటాయించాలి. అంగన్వాడీలందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లిస్తూ పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఐసిడిఎస్ను నిర్వీర్యం చేసే జాతీయ నూతన విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని చెప్పేసి తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో అంగన్వాడీలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లాలో హీట్ వేవ్ ప్రభావం, ఇతరాతర అంశాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన హీట్ వేవ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావ్య జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా అందుతున్న అంబులెన్స్ల సేవలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను పర్యవేక్షించి అవసరమైన సూచనలు చేశారు. జిల్లాలో ఈ ఏడాది నమోదైన అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్ ప్రభావంపై ఢిల్లీ నుండి ప్రత్యేకంగా వచ్చిన హీట్ వేవ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావ్య ఆరాధిస్తారు. జిల్లా పరిధిలోని 108 నియోనేటర్ అంబులెన్స్ సేవలను గురువారం ఆమె పరిశీలించారు. హీట్ వేవ్ కారణంగా సంభవించే అత్యవసర పరిస్థితులు, వాటి నిర్వహణ, అలాగే ప్రజలకు అందించాల్సిన సేవలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చించారు. దేశవ్యాప్తంగా హీట్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సంస్థలు సూచిస్తున్న నేపథ్యంలో నిపుణుల పర్యటన ప్రాధాన్యతను సంచరించుకుంది. స్థానికంగా అందిస్తున్న సేవల పరిశీలన అనంతరం 108 అంబులెన్స్ల పరిశుభ్రత, వైద్య పరికరాలు అందుబాటు, అత్యవసర సేవల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న ఈఎంటీలు, పైలట్లు మరియు ఈఎంఈ సిబ్బంది శిక్షణ పొందిన విధానం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కొనసాగిస్తున్న సేవ ప్రమాణాలను భవిష్యత్తులో కూడా ఇదే స్థాయిలో కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ రేఖ, ఈఎంటీ ప్రదీప్ నివాస్, పైలట్లు వసీం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నూతన జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా బి రవీందర్ సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయన కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పూల మొక్కను అందించారు. అనంతరం పలు అంశాలపై అధికారులు చర్చించారు. వ్యవసాయ శాఖ కార్యకలాపాలను పారదర్శకతతో సమర్థవంతంగా విధులను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ శ్రీధర్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్లోని కేఆర్కే కాలనీలో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అన్నదమ్ములైన కనపర్తి రాజన్న, గణేష్లకు చెందిన 2 ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఇక ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ప్రమాదానికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలైన 2 కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉండటంతో పాటు ఇండ్లు మంజూరు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధితులకు ప్రత్యేకంగా కలెక్టర్ నిధుల నుండి సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. తాంసీ మండలం కప్పల సాంఘిక సంక్షేమ వసతి గృహం శిథిలావస్థకు చేరుకుంది. వసతి గృహంలోని గదుల్లో స్లాబుల పెంచులు ఊడిపడుతున్నాయి. టాయిలెట్లు సైతం శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో అయినా వసతి గృహంలో మరమ్మతులు చేయించి ఇబ్బందులను దూరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వాలు ఓవైపు ప్రకటనలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మారడం లేదు. కొన్ని వసతి గృహాల్లో ఇప్పటికీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు తాంసీ మండలం కప్పర్ల సాంఘిక సంక్షేమ వసతి గృహం నిదర్శనంగా నిలుస్తుంది. వసతి గృహం ఎప్పుడు కూలుతుందో అన్న భయంలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికీ అదే పరిస్థితి నెలకొనడంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఇక్కట్లు తప్పేలా లేవు. వసతి గృహంలో విద్యార్థులు ఉండేందుకు 4 గదులు ఉన్నాయి. బాత్రూమ్, టాయిలెట్లు వేరుగా ఉన్నప్పటికీ అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. వర్షం పడితే విద్యార్థులు ఉండే గదిలో లీకేజ్లతో పాటు స్లాబ్ల పెంచులు ఊడిపోతున్నాయి. ఇక టాయిలెట్ సంపు నిండిపోయి దుర్వాసనతో అక్కడ నిలబడలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది జిల్లా కలెక్టర్ చొరవతో 7 లక్షల నిధులను మంజూరు చేశారు. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే సృష్టివయ్యాయి. ఇక కొత్త విద్యా సంవత్సరంలో అయిన పనులను పూర్తి చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని స్థానికులు చెబుతున్నారు. నా పేరు దివ్య, నేను కప్పర్ర గ్రామవాసిని. మా కప్పర్ర గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు నిర్మించబడ్డ ఎస్సీ హాస్టల్ ఉంది. హాస్టల్ చాలామంది విద్యార్థులు వస్తున్నారు, ఇక్కడనే ఉంటారు. వేరే వేరే ఊళ్ళో నుంచి ఇక్కడనే ఉండి చదువుకుంటారు గ్రామంలో. అయితే ఆ హాస్టల్ ఇప్పుడు మొత్తం పెచ్చులు ఊడిపోతున్నాయి. దానికి కిటికీలు చాలా అస్తవ్యస్తంగా ఉంది. కావున దీనికి సంబంధించిన అధికారులు శ్రద్ధగా దీన్ని పట్టించుకొని దీన్ని మళ్ళీ మాడిఫై చేయాలని నేను కోరుతున్నాను. దీనికి సంబంధించిన హాస్టల్కి సంబంధించిన కాంపౌండ్ వాల్ కానీ బాత్రూమ్స్, లాట్రిన్స్ కానీ మొత్తం శిథిలావస్థకు వచ్చింది. గోడలు, ఈ వాల్స్ ఏవైతున్నాయో అవి కూలిపోతున్నాయి, మొత్తం పెచ్చులు ఊడుతున్నాయి. దీనికి సహకారాలు అందించాలని కోరుతున్నాం. ప్రతి ఏటా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందించే పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ ఏడాది నుండి ప్రభుత్వం విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులను సైతం అందిస్తుంది. విద్యార్థుల ప్రగతిని సూచించేలా ప్రోగ్రెస్ కార్డులో పలు వివరాలను పొందుపరిచారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఏడు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థుల చేతికి పుస్తకాలు అందేలా ప్రణాళికబద్ధంగా పంపిణీ చేపడుతున్నారు. ఇప్పటికే పుస్తకాలు జిల్లాకు చేరుకోగా వాటి పంపిణీ కొనసాగుతుంది. తాజాగా నూతన విద్యా సంవత్సరంలో ప్రోగ్రెస్ కార్డులను సైతం ప్రభుత్వం అందజేస్తుండడం విశేషం. విద్యార్థుల ప్రగతిని సూచించే ప్రోగ్రెస్ కార్డులు చేరుకున్నాయి. కార్డులో విద్యా ప్రగతితో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హాజరు, ప్రవర్తన నైపుణ్యాలను నమోదు చేయనున్నారు. విద్యార్థి ఏ సబ్జెక్టులో మెరుగుపడాలో, ఇష్టమైన సబ్జెక్టు, భవిష్యత్తు లక్ష్యంపై తల్లిదండ్రుల అభిప్రాయాలు రాసేలా రూపొందించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి విద్యార్థుల ప్రగతిని ఉపాధ్యాయులు ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయనున్నారు. ఈ విషయంపై తాంసీ ఎంఈఓ శ్రీకాంత్ పలు వివరాలు వెల్లడించారు. విద్యార్థుల ప్రగతిని తెలియజేసేందుకు ప్రోగ్రెస్ కార్డులు దోహదం చేయనున్నాయని వెల్లడించారు. ఇందులో కాలమ్స్ ఉంటాయి. ఎందులో అంటే వాళ్ళ ఇంటి దగ్గర పుస్తకాలు ఏమైనా ఉన్నాయా, వార్తాపత్రికలు ఉన్నాయా, మ్యాగజైన్స్ ఉన్నాయా, క్రీడా సామాగ్రి ఉందా, అదేవిధంగా డిజిటల్ విద్య కోసం ఫోను, కంప్యూటర్ ఉందా, ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అనేది ఇందులో తల్లిదండ్రులు నమోదు చేస్తారు. దీని ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఏమనేవి ఉపాధ్యాయులకు తెలియజేస్తుంది. ఈ బుక్ పాఠశాలలో ఉంటుంది కాబట్టి, సంవత్సరం మొత్తం పాఠశాలలో ఉంటుంది కాబట్టి విద్యార్థికి ఇంటి దగ్గర ఉన్న వనరులు ఏంటి, వసతులు ఏంటి ఉపాధ్యాయుడికి తెలియడానికి ఇది అనుకూలంగా ఉంది. జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు జాబేజ్ శామ్యూల్ న్యాయవాదులను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్నాల్ నగేష్ ఆరోపించారు. ఇక స్థానిక అసోసియేషన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. జూనియర్ మహిళా న్యాయవాదుల పట్ల జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు దురుసుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన తీరుపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో గత 3 రోజులుగా వినియోగదారుల ఫోరంలో న్యాయవాదులు విధులను సైతం బహిష్కరించాలని పేర్కొన్నారు. వెంటనే ఆయన్ను బదిలీ చేపట్టాలని, లేని పక్షంలో రానున్న 15వ తేదీ నుండి దశల వారీగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేమ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫోరం అధ్యక్షులు జాబేజ్ శామ్యూల్ గారు
న్యాయవాదుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని, మహిళా న్యాయవాదుల పట్ల కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారని, జూనియర్ న్యాయవాదులను ఓపెన్ బెంచ్ మీదనే దుర్భాషలాడుతున్నారని చెప్పి బార్ అసోసియేషన్కు చాలామంది న్యాయవాదులు కంప్లైంట్ చేయడంతో జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని 8వ తారీఖు నుంచి అయితే ఇప్పటి వరకు కూడా మేము నిరవధికంగా మరి యొక్క కన్జ్యూమర్ ఫోరం యొక్క కోర్టును మరి విధులు బహిష్కరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం అధ్యక్షుడిని స్థానచలనం చేయండి, లేదంటే ఇక్కడ నుంచి ఆయన మీద చట్టరీత్యా చర్య తీసుకోండి అని చెప్పేసి గౌరవ రాష్ట్ర కమిషన్ అధ్యక్షురాలికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తాంసీ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పిఏసిఎస్ చైర్మన్ అడ్డి బొజ్జారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ఆధ్వర్యంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా పంట కొనుగోలు సజావుగా పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాంసీ సబ్ మార్కెట్ యార్డ్లో భీంపూర్ మండలంలో కొనుగోలు చేసిన జొన్న పంట వివరాలను వెల్లడించారు. త్వరలోనే రైతులందరికీ జొన్న పంట డబ్బులు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఉప సర్పంచ్, మంత్రి గంగారెడ్డి, నాయకులు వన్నల నరేష్, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు ఆఖరి గింజ వరకు కొనాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉండే మేము కూడా రైతులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటు తాంసీ రైతులకు కానీ, అటు భీంపూర్ రైతులకు కానీ ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి నిన్న కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు వాళ్ళ ఓఎస్డీ గారు ఫోన్ చేయడం జరిగింది. ఇంకా ఆదిలాబాద్ జిల్లాలో ఎంత మిగిలిందని చెప్పి అడగడం జరిగింది. ఇంకొక 15% ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు రైతులు కూడా వాళ్ళ విజ్ఞప్తి మేరకు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు వాళ్ళకు మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు శాంతితో ఉండండి, ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. తాంసీ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఏఈఓ నిఖిత, ఆర్ఐ నరేష్లను తాంసీ ఏఈఓగా బాధ్యతలు చేపట్టిన కంది గంగారెడ్డిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, ఏఓ రవీందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కౌడాల నారాయణ, సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్, మంత్రి గంగారెడ్డి, వన్నెల నరేష్, కృష్ణ, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అధికారులు అందించిన సేవలను కొనియాడారు. నూతన ఏఈఓ గంగారెడ్డి రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అది ఆఫీసర్ చెప్పగలుగుతాను నేను. ఎందుకోసం అంటే కనుక ఇక్కడ ఫార్మర్స్ ఓపిక గల మనుషులు మనకు. ఎందుకంటే భీంపూర్ 7 సంవత్సరాలు చేశాను నేను ఇన్ఛార్జ్గా, కానీ ఎప్పుడు ఇన్ఛార్జ్గా నేను వివరించలేదు. తాంసీ కంటే ఎక్కువ టైం ఇచ్చేవాడిని, ఎందుకంటే చాలా దూరము. గుబిడి లాంటి ప్లేస్లో కూడా నేను చాలాసార్లు పోయినా, గుబిడిపల్లికి కానీ ఇట్లా చాలా ప్లేసులు తిన్నాను. కానీ ఇక్కడ రైతులు ఏంటంటే మంచి సర్వీసు తీసుకుంటారు, అంటే ఆఫీసర్ని బట్టి మెలుగుతూ ఉంటారు. అంతే తప్ప ఖచ్చితంగా నాకు కావాలని ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ లేరు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఇంటర్ సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు. ఫస్ట్ ఇయర్ లో 3rd, సెకండ్ ఇయర్ లో 5వ స్థానంలో నిలిచిన జిల్లా కలెక్టర్ చొరవతోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని జిఐఈఓ వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ శ్రేణుల సంబరాలు. ఆలయాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక పూజలు. పీఎంశ్రీపీ ప్రైమరీ స్కూళ్లను వెంటనే రద్దు చేయాలి. ఐసీడీఎస్ లో బలోపేతం చేయాలని సిఐటియు నేతల డిమాండ్. సమస్యల సాధన లక్ష్యంగా జీఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏటీపీ న్యూస్.